హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. నేను మీ గోవర్ధన్ రెడ్డి. ఫ్రెండ్స్ అందరూ గోవా అని పిలుస్తారు నన్ను. అండ్ నేను ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. మా ఊరు వచ్చి హిందూపూర్ పక్కన ఒక చిన్న పల్లెటూరు. అండ్ నేను ఇప్పుడు ఈ ఒక యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేశాను. అండ్ ఫ్రమ్ అంటే నేను ఇప్పుడు ప్రజెంట్ వచ్చి బహ్రెయిన్లో ఉన్నాను. నాకు ఇక్కడ జాబ్ వచ్చింది అండ్ రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను. అరౌండ్ 1 month బ్యాక్ నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను. అండ్ షిఫ్ట్ అయిన తర్వాత దర్ విల్ బి మెనీ ప్రొసీజర్స్ ఇక్కడ. మనం ఇక్కడికి రావాలంటే వీసా అప్లై చేసుకోవాలి. వీసా కూడా మనం అప్లై చేయడానికి ఉండదు. లైక్ వీసాలో 2 types ఉంటాయి. ఒకటి మెనీ టైప్స్ ఉంటాయి, బట్ ఇక్కడికి రావాలి అంటే ఎయిదర్ వర్క్ వీసా మీద రావచ్చు, లేదా మనకు టూరిజం వీసా మీద రావచ్చు, టూరిస్ట్ వీసా లాగా రావచ్చు. అది సర్టెన్ లిమిట్స్ ఉంటాయి. ఎన్ని డేస్ ఉండాలి, ఎన్ని డేస్లోగా రిటర్న్ వెళ్ళాలి అని చెప్పి. అండ్ మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయా లేదా, దర్ ఆర్ మెనీ లిమిటేషన్స్ ఫర్ దాట్ ఉంటాయి. అండ్ నేను ఒక కంపెనీలో జాబ్ వచ్చింది, వాళ్ళు నాకు వీసా పంపించారు. వాళ్ళ కంపెనీ నుంచి వీసా వచ్చింది నాకు. అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఇండియాలో లైక్ ఆధార్ కార్డ్ ఉంటుంది. అండ్ అక్కడ మనం ఇండియన్ సిటిజన్ అని చెప్పి చూపించుకోవడానికి ఆధార్ ఉంటుంది. ఇక్కడ మనకు ఏ సిటిజన్షిప్ ఉన్నా, లైక్ ఏ సిటిజన్ అయినా కానీ, ఇండియన్ కానీ, లేదంటే ఇద్దరు శ్రీలంక వాళ్ళు కానీ, బంగ్లాదేశ్ వాళ్ళు కానీ, ఏ కంట్రీ వాళ్ళైనా కానీ ఇక్కడికి వచ్చి ఉండాలి అంటే లైక్ వీ నీడ్ టు హ్యావ్ ఎ సిపిఆర్ కార్డ్. సిపిఆర్ అంటారు ఇక్కడ. మన ఇండియాలో ఆధార్ అంటారు, ఇక్కడ దాన్ని సిపిఆర్ అంటారు. సెంట్రల్ పాపులేషన్ రిజిస్టరీ అని చెప్పి. ఏది మనకు ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది. ఆ కార్డ్ని మనము అప్లై చేసుకోవాలి. లైక్ మనం ఇప్పుడు సపోజ్ నేను వర్క్ వీసా మీద ఇక్కడికి వస్తున్నాను అనుకోండి, అక్కడ ఇండియాలో ఇమిగ్రేషన్ జరుగుతుంది. ఇమిగ్రేషన్ సక్సెస్ అయితే మాత్రమే మనతో ఇక్కడికి పంపిస్తారు. అక్కడ అలో చేస్తారు. లైక్ ఇమిగ్రేషన్లో ఏం అడుగుతారు అంటే, లైక్ మీరు ఏ పని మీద వెళ్తున్నారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఒకవేళ జాబ్ మీద వెళ్తున్నాము అని చెప్తే వాళ్ళకి లైక్ ఏం జాబ్ మీద వెళ్తున్నారు, మీకు ఆ వర్క్ గురించి తెలుసా అని అడుగుతారు. అంటే అంత డీప్గా క్వశ్చన్ చేయరు వాళ్ళు. అప్పుడు లైక్ దే విల్ ఆస్క్ ఇలా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, అడుగుతారు. అడిగిన తర్వాత ఇమిగ్రేషన్ ఓకే వాళ్ళకి ఫైన్ అని అనిపించింది అంటే పాస్పోర్ట్లో స్టాంప్ వేస్తారు. స్టాంప్ వేసిన తర్వాత అక్కడ నుంచి మూవ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవుతాము. సపోజ్ ఎనీ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది అంటే, వేరే కంట్రీకి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది అంటే, లేదంటే వేరే ఎయిర్పోర్ట్కి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది అంటే అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మన వెయిటింగ్ అవర్ చూసుకుని అక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్ పట్టుకొని అక్కడ నుంచి ఇక్కడికి రిటర్న్ వస్తాం. మన డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత ఇక్కడికి బహ్రెయిన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు మళ్ళీ ఇక్కడ ఒక ఇమిగ్రేషన్ ఉంటుంది. బిఫోర్ కమింగ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇమిగ్రేషన్ అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇమిగ్రేషన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మన థంబ్ ప్రింట్స్, టోటల్ 10 fingers థంబ్ ప్రింట్స్ తీసుకుంటారు. మన ఫేస్ రీడింగ్ తీసుకుంటారు, ఐ రీడింగ్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లో మనకి ఒక సిమ్ ఇష్యూ చేస్తారు. సిమ్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అండ్ మనం ఆ సిమ్ తీసుకుని ఆ సిమ్కి వ్యాలిడిటీ రీఛార్జ్ ఉంటుంది. దాంట్లోనే ఆ రీఛార్జ్ వ్యాలిడిటీ 5 days ఉంటుంది. ఆ 5 days తర్వాత మనం రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే ఆ సిమ్ కంటిన్యూ అవుతుంది. లేదు అంటే ఆ సిమ్ అట్లనే ఉంటుంది అప్ టు 3 months. మన నేమ్ మీద అప్ టు 3 months ఉంటుంది. దాని తర్వాత మన నేమ్ నుంచి క్యాన్సిల్ అయిపోతుంది. ఇఫ్ మనకు అవసరం లేదు అంటే వేరే వాళ్ళకి లైక్ క్యాన్సిల్ అయిపోయి వేరే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇష్యూ అయిపోతుంది. ఇమిగ్రేషన్ చేసుకున్నాము. ఇమిగ్రేషన్లో మనకి ఇమిగ్రేషన్ సీల్ వేస్తారు వీళ్ళు కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత LMRA సైట్ అని ఒకటి ఉంటుంది. ఆ సైట్లో మనం అప్లై చేసుకోవాలి ఫర్ సిపిఆర్. ఈ సిపిఆర్ కోసం అక్కడ అప్లికేషన్ వేసుకున్నాము అంటే దానికి LMRA ఛార్జెస్ అని చెప్పి ఉంటాయి. 10 BD బహ్రెయిన్ దినార్ అంటారు. ఇక్కడ మన ఇండియన్ అయితే రూపీ అంటారు, ఇక్కడ బహ్రెయిన్ దినార్ అంటారు. 10 BD మనకు ఖర్చు అవుతుంది అప్లై చేసుకోవడానికి, సిపిఆర్ కార్డుకి అప్లై చేసుకోవడానికి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ సైట్లోనే మన అడ్రస్ టోటల్ మన డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకు కంపెనీ నుంచి ఒక పర్సనల్ ఏజెంట్ అనే వాళ్ళు ఉంటారు. లైక్ వర్క్ వీసా ప్రతి కంపెనీకి ఒక పర్సనల్ ఏజెంట్ ఉంటారు. ఆ ఏజెంట్ ఐడి నుంచి మనకు సిపిఆర్ అనేది వస్తుంది, ఇష్యూ అవుతుంది సిపిఆర్ కార్డ్. వాళ్ళు వెళ్ళి అక్కడికి వాళ్ళు సిగ్నేచర్ చేసిన తర్వాత కార్డు ప్రింట్ అయి ఉంటుంది సిపిఆర్ ఆఫీస్లో.
అది మనకు ఇక్కడ కొత్తగా సిపిఆర్ ఇష్యూ అయ్యేది ఇక్కడ బహ్రెయిన్లో ఈషా టౌన్ అని చెప్పి వాళ్ళది ఎల్ఎంఆర్ఐ ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్ళాము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పర్సనల్ ఏజెంట్ అక్కడ వాళ్ళని కన్సల్ట్ అయితే అక్కడ ఆల్రెడీ కార్డు ప్రింట్ అయి ఉంటుంది. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న వెంటనే ప్రింట్ అయిపోయి ఉంటుంది కార్డు. ఈ పర్సనల్ ఏజెంట్ వెళ్ళేసి అక్కడ సిగ్నేచర్ చేసి తీసుకొని రావడము. చూపిస్తాను మీకు ఆ సిపిఆర్ కార్డు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. ఆ సిపిఆర్ కార్డులో మనకు ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తారు అండ్ మన ఫోటో ఉంటుంది అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మనం ఏ కంట్రీ సిటిజన్ అని చెప్పి ఉంటుంది, డీటెయిల్స్ ఉంటాయి దాని మీద, మన ఫుల్ నేమ్ ఉంటుంది, మన పాస్పోర్ట్ లో ఎట్లుంటుందో. ఇక్కడ బయట ఎక్కడ ట్రావెల్ చేసినా కూడా సపోజ్ ఎవరైనా పోలీస్ అథారిటీ వాళ్ళు ఎవరైనా డిపార్ట్మెంట్ నుంచి స్టాప్ చేసి మనల్ని క్వశ్చన్ చేశారు అంటే 100% ఫస్ట్ క్వశ్చన్ ఏముంటది అంటే షో మీ యువర్ ఐడినే సిపిఆర్, దాన్నే సిపిఆర్ అంటారు. అండ్ ఇక్కడ వెదర్ కండిషన్స్ గురించి చెప్పాలి అంటే లైక్ మనకు జనవరి నుంచి మార్చ్ వరకు వింటర్ ఉంటుంది. ఆ 3 months, ఈ 3 months కూడా క్లైమేటిక్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి అంటే 15 degrees నుంచి 26 degrees ఈ రేంజ్ మధ్య ఉంటాయి ఈ 3 months కూడా. రెయిన్స్ ఉంటాయి, నాట్ మచ్, అది ఉండొచ్చు ఉండకపోవచ్చు. రెయిన్ అంటేనే ఇక్కడ చాలా తక్కువ పడిందా గోవిందా. ఎట్లా అంటే ఇక్కడంతా సముద్రం నీరు, ఫస్ట్ సముద్రం ఉండింది, సముద్రం డిస్పాచ్ అయ్యి దాని మీద మట్టి కొద్దిగా పైకి వచ్చి ఈ వైట్ సాయిల్ ఉంటుంది కదా, వైట్ శాండ్ లాగా మొత్తం అంతా ఈ బహ్రెయిన్ అంతా అదే వైట్ సాయిలే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 6 feet డీప్ మనం డిగ్ చేసాము అంటే ఆల్మోస్ట్ ఆ గుంత మొత్తం వాటర్తో ఫిల్ అయిపోతుంది. ఏప్రిల్ నుంచి మే వరకు అరౌండ్ 30 degrees వరకు ఉంటుంది, అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. 30 degrees మ్యాక్స్ 30 degrees వరకు ఉంటుంది. బయటికి వెళ్ళాలి అంటే సఫకేషన్గా ఫీల్ అవుతాం, వేడి గాలులు వస్తాయి ఏప్రిల్ నుంచి మే వరకు. అండ్ ఈ 2 months అట్లా ఉంటుంది క్లైమేట్. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఎట్లుంటుంది అంటే లైక్ పీక్ సమ్మర్, అది 40 నుంచి 45 విపరీతం. ఇంకా సూర్యదేవుడు దుమ్ము లేపుతా అంటాడు. ఇంకా ఈ 4 months కూడా ఎట్లుంటుంది అంటే వేడి గాలి బయట. అంటే కొంతమంది వీడియోస్ కూడా చేశారు ఇక్కడ. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ 25 degrees నుంచి 30 రీచ్ అవుతుంది. 25 to 35 ఆ మధ్య ఉంటుంది ఈ 3 months కూడా. ఈ 25 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆల్మోస్ట్ క్లైమేట్ ఎట్లుంటుంది అంటే లైక్ ఈ వింటర్కి ఎంటర్ అవుతున్నాము. లైక్ వేడి నుంచి స్లోగా క్లైమేట్ చేంజ్ అవుతుంది ఈ 3 months. అంటే సింపుల్గా చెప్పాలి అంటే 6 months సమ్మర్, 6 months కొద్దిగా క్లైమేట్ కూల్ అవుతుంది అంతే. ఈ కంట్రీ వచ్చి 780 square kilometers ఉంది. టోటల్ రేడియస్ వచ్చి ఈ కంట్రీది 780 square kilometers అంతే ఉంది. చిన్న కంట్రీ. మనకి మ్యాప్ లో ఎట్లుంటది అంటే, మ్యాప్ లో చూసాము అంటే చిన్న ఐలాండ్ లాగా ఉంటది. ఇక్కడ వచ్చి మెయిన్ సిటీస్ వచ్చి 3 cities ఉన్నాయి. ఒకటి మొహరక్, మనామా వచ్చి క్యాపిటల్ ఆఫ్ బహ్రెయిన్. మనామా, మొహరక్ అండ్ రిఫా వచ్చి ఎక్కువ రెసిడెన్షియల్ ఏరియా. అది కింగ్ రూలింగ్ ఉంది. ఆ కింగ్ నేమ్ వచ్చి అహ్మద్ బిన్ ఈషా అల్ ఖలీఫా అని చెప్పి అంటారు. అండ్ కింగ్ షార్ట్ నేమ్ వచ్చి కింగ్ అహ్మద్ అని చెప్పి అంటారు. వాళ్ళని పిలుస్తారు షార్ట్ నేమ్తో. అండ్ ఇక్కడ బహ్రెయిన్ దినార్, బిహెచ్డి అంటారు, బహ్రెయిన్ దినార్ అంటారు, కొంతమంది బహ్రెయిన్ బీడీ అంటారు, కొంతమంది బిహెచ్డి అంటారు. నేను ఈవినింగ్ చెక్ చేసిన రేట్ వచ్చి 235 rupees and 24 paisa ఉంది ఈరోజు యాజ్ పర్ టుడేస్ కరెన్సీ. బహ్రెయిన్ మెయిన్ ఇన్కమ్ వచ్చి బహ్రెయిన్కి లైక్ ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి ఇక్కడ. మంచిగా క్రూడ్ ఆయిల్ అంతా దొరుకుతుంది. క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి లైక్ ఇరాన్ అండ్ ఇరాక్లో ఎట్లయితే మనకు భూమిలో నుంచి క్రూడ్ ఆయిల్ దొరుకుతుందో ఇక్కడ కూడా ఉన్నాయి. అది మెయిన్ ఇన్కమ్. అండ్ బహ్రెయిన్ ఫ్లాగ్ కూడా చూపిస్తుంది మీకు ఎట్లుంటది అని, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అండ్ బహ్రెయిన్ ఫ్లాగ్ లో వైట్ అండ్ రెడ్ ఉంటుంది. అండ్ అది ఎట్లా ఉంటది అంటే ఇట్ షోస్ లైక్ యూనిటీ అనే దానికి ఒక సింబల్ లా చూపిస్తుంది అని పిలుస్తారు ఇక్కడ. అండ్ మీతో నేను చెప్పాను కదా కరెన్సీ అని చెప్పి బిహెచ్డి అంటారు అని చెప్పి, బహ్రెయిన్ దినార్ అని చెప్పి అంటారు, కొంతమంది బీడీ అని అంటారు. ఆ కరెన్సీ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. లెట్స్ గో. ఇవి కాయిన్స్ అండి. అది 5 fils కాయిన్ అండ్ 10 fils కాయిన్, 25 fils కాయిన్ అండ్ నెక్స్ట్ వచ్చి 50 fils కాయిన్. అదైన తర్వాత మనకి ఇక్కడ 100 fils కాయిన్ అనేది ఇక్కడ ఉంది. ఇవి నోట్స్ అండి, కరెన్సీ నోట్స్. ఇది వచ్చి మనకు ½ dinar అండ్ ఇది వచ్చి 1 dinar అండ్ ఇది వచ్చి 5 dinars,
5 బహ్రెయిన్ దినార్స్, అండ్ ఇది వచ్చి 10 బహ్రెయిన్ దినార్స్, అండ్ ఇది వచ్చి 20 బహ్రెయిన్ దినార్స్. ఇవైతే నా దగ్గర ఉన్న కరెన్సీ అండి. ఇప్పుడు 2 సైడ్స్ చూపిస్తాను. ఇది హాఫ్ దినార్ ఒక సైడ్, అండ్ దాన్ని తిప్పితే ఇలా ఉంటుందండి. హాఫ్ దినార్, ఫుల్ హాఫ్ దినార్ అనేది ఇట్లా ఉంటుంది. అండ్ 1 దినార్, 1 దినార్ ఇట్లా ఉంటుంది. అండ్ దాన్ని తిప్పాము అంటే అటు సైడ్ ఇలా ఉంటుందండి. దినార్, 1 దినార్ నోటు. అండ్ 5 దినార్ నోట్ వచ్చి ఇది, దాన్ని యువతలు తిప్పాము అంటే ఇట్లుంటుందండి 5 దినార్. దీన్ని 5 దినార్. అండ్ 10 దినార్ వచ్చి ఇది, ఇది 10 దినార్. గ్రీన్ కలర్ నోట్ ఏదైతే ఉందో అది 10 దినార్. అది దాన్ని మనం తిప్పాము అంటే ఇక్కడ బహ్రెయిన్ కింగ్ అని చెప్పాను చూడండి, ఆయన ఫోటో కూడా ఉంది చూడండి. 10 దినార్ పైన ఉంది ఆయన ఫోటో. ఇది 20 దినార్. 20 దినార్ని తిప్పి చూపిస్తాను చూడండి. అక్కడ కింగ్ అహ్మద్ అని చెప్పి అన్నాను చూడండి, ఆయన ఫోటో కూడా వేసారు దాని మీద. ఇవన్నీ టోటల్ నోట్స్ అండి. నేను ఫస్ట్ వీడియోలో చూపించాలి అని అనుకున్న కంటెంట్ ఇదేనండి. నెక్స్ట్ ఇంకా మీ ముందుకు మంచి మంచి వీడియోస్తో వస్తాను. మీరు అదే ఆధారంతో నన్ను మంచిగా లైక్స్, సబ్స్క్రైబ్స్, కామెంట్స్తో నన్ను ఇంకా ఉత్సాహపరుస్తారు అని చెప్పి అనుకుంటూ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మై ఫస్ట్ వీడియో. థ్యాంక్ యూ.